శీతాకాల ప్రభావంతో జపాన్ తీరాన్ని మొత్తం మంచు దుప్పటి కప్పేసింది. ఇటీవలి మొదలైన రికార్డు స్థాయి హిమపాతం అరుదైన ఓర్కా తిమింగలాలకు ప్రాణాంతకంగా మారింది. ఉత్తర జపాన్లోని హుకాయిడో తీరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో మంచు విపరీతంగా కురుస్తోంది. అంతేకాకుండా నదులు, సరస్సులు మొత్తం మంచుతో గడ్డకట్టిపోతున్నాయి. ఇలా నీరు ఒక్కసారిగా గడ్డకట్టడంతో దాదాపు 20 తిమింగలాలు చిక్కుకుపోయాయి. అవి అటు ఇటు కదలటానికి చోటు లేకపోవడంతో తలలను నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకుంటున్నాయి. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మూగ జీవాలు ఊపిరాడక అవస్థపడుతున్న తీరు చూసి జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని రక్షించండి అంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ వాటిని రక్షించేందుకు అక్కడకు చేరుకోవడం కోస్ట్ గార్డులకు సవాల్గా మారింది. అక్కడ నీరు మొత్తం మందపాటి మంచు పలకంలా మారిపోయింది. మంచు కరిగి ఆ ఫలకం విరిగిపోయే వరకు తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో ఇలా జరగడం జంతు ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కిల్లర్ వేల్స్ ను ప్రత్యక్షంగా చూసేందుకు రౌస్ వద్దకు ఏటా భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. గతంలో 2005లో కూడా ఇలాగే రౌస్ కు సమీపంలో ఆర్కాస్ మంచులో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాయి. ఆర్కాస్ డాల్ఫిన్ కుటుంబానికి చెందినవే, కానీ ఇవి మిగిలిన తిమింగలాల మాదిరిగా చిన్న చేపల్ని కాకుండా పెద్ద చేపలు, పెంగ్విన్లు, సముద్రపు తాబేళ్లు, పక్షులను వేటాడి తింటాయి. మనుషులు ఒకసారి శ్వాస లోపలికి తీసుకుంటే అందులో 15% ఆక్సిజన్ను మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. తిమింగలాలు అలా కాదు. అవి ఒక్క శ్వాస నుంచి 90% ఆక్సిజన్ను గ్రహిస్తాయి. అందుకే చాలాసేపు గాలి పీల్చకుండా నీటిలో ఉండిపోగలవు.